ఈ వీడియో మళ్ళీ మన ఫేవరెట్ ఓటింగ్ అనాలిసిస్. మన ఛానల్లో ఓటింగ్ అనాలిసిస్ అంటేనే 3 లక్షల వ్యూస్ 25,000 లైక్లు. మళ్ళీ లైక్ చేయండి మామ, లైక్ చేయి మామా, లైక్ చేయి. 25,000 లైక్లు ఎవ్రీ వీడియోకి ఇస్తున్నాం, మీకు దండం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. ఆడవాళ్ళని, లేడీస్ని, మన లేడీస్ ఫ్రెండ్స్ని వాళ్ళని అడగట్లేదని తెగ ఫీల్ అయిపోతున్నారు. మామా అంటావు, మేము ఎవడురా నీకు, సబ్స్క్రైబర్లే కాదా, మా వాళ్ళ నీకు డబ్బులు రావట్లేదా, ఏరా మేము చూడట్లేదా, అసలు యాక్చువల్గా లేడీస్ మేమేరా, అంట్లు తోముకుంటానో, భోజనం చేసుకుంటానో, జాబ్ చేసుకుంటానో, నీ మీద అభిమానంతో మొత్తం చూస్తున్నాం, మగవాళ్ళు లేదు పెద్దగా చూడట్లేదురా. నిజంగానే మనలో మన మాట మామ, ఇది మాత్రం నిజం. మన వీడియోస్ 55% to 60% లేడీసే ఎక్కువ మంది చూస్తున్నారు, 40% to 45% మాత్రం జెంట్స్ ఉన్నారు. ఆడవాళ్ళు, అక్కలు, సిస్టర్లు, మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ రేపో ఎల్లుండో 9 లక్షల సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మంచి అప్డేట్స్తో పాటు గుడ్ న్యూస్లు కూడా కొన్ని చెప్తాను, ఫ్యాక్ట్స్ చెప్తాను. ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా ఇది లెంత్ ఉండొచ్చు, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది చెప్పాల్సింది, అదంతా కక్కేస్తాను. సో ఫస్ట్ శ్రీజా దమ్ము రీఎంట్రీ ఉండబోతుంది. ఆ రీఎంట్రీ శ్రీజా దమ్ము ఒకటే వస్తారా, లేదంటే మాస్క్ మ్యాన్ హరీష్తో పాటు, ప్రియాతో పాటు, మనీష్తో పాటు వీళ్ళు నలుగురు వచ్చి వీళ్ళలో ఎంతమంది ఉంటారనే అప్డేట్ రిలేటెడ్ వీడియో ఆల్రెడీ చేస్తున్నాను. కానీ దీంట్లో 1-2 మినిట్స్ చెప్తాను, ఎందుకంటే అంత హైలైట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి దీంట్లో పాస్ చేస్తాను. దీనికి సంబంధించింది కాబట్టి, ఈ ఓటింగ్ అనాలిసిస్కి, ఈ వారం ఎలిమినేషన్కి రిలేట్ అయి ఉండే టాపిక్ కాబట్టి దీంట్లో కవర్ చేస్తాను. కానీ సుత్తి అనుకోవద్దు. సుత్తి నేను చెప్పేదల్లా మామ సోదిరెడ్డి, సుత్తి మాట్లాడేదల్లా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టు, ఇది తప్పించి మిగతాదంతా కంటెంటే మాట్లాడతాం మామ. ఆ కంటెంట్ ఏంది ఇంత పొడుగుని చెప్తా, అది ప్రాబ్లం. ఇప్పుడు శ్రీజా దమ్ము రీఎంట్రీ సండే ఉండబోతుంది. సండే ఉంటే ఆ సండే ఎలాంటి రీఎంట్రీ ఉండబోతుందంటే, వీళ్ళు నామినేషన్ చేయడానికి వెళ్తారు. అందరూ 7 మంది ఉన్నారు, 7 మంది నామినేషన్ చేయడానికి వచ్చి సింహాసనం మీద కూర్చొని నామినేట్ చేసి తలా 2 నామినేట్ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో భరణి గారు, షష్ఠి గారు అండ్ ఫ్లోరా గారు వెనక్కి వెళ్ళిపోతారు. కామనర్స్ 4 1 వీక్ మొత్తం హౌస్లో స్టే చేస్తారు. వాళ్ళతో కలిసి, వాళ్ళతో మెలిసి, వాళ్ళతో వండుకొని తింటూ, వాళ్ళకి నాకు తెలిసి ఈ వారం ఎలా ఉండొచ్చు అంటే, ఈ కామనర్స్కి వాళ్ళు ఏదో చేసి పెట్టట్టు, కామనర్స్ ఏ పని చేయకుండా వెళ్ళిన 4 రీఎంట్రీ ఇచ్చిన 4 ఏమీ చేయకుండా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ టాస్కులు ఆడేటట్టుగా, ఆ టాస్కులు పర్ఫార్మెన్స్ వాళ్ళతో కలిసి వీళ్ళు ఆడేటట్టుగా ఉంటుంది. వీళ్ళు ఆడితే అంటే వాళ్ళతో మిక్స్ అయిపోయి ఇద్దరిద్దరు ఒక టీంకి వచ్చి వెళ్ళి ఆడి వాళ్ళ త్రూ ఆ పర్ఫార్మెన్స్ చూసి అక్కడున్న హౌస్ మేట్స్ ఓటేయడమా, లేదంటే జనాలలో ఈ వీక్ మొత్తం ఓటింగ్ జరిగి ఆ ఓటింగ్లో టాప్లో ఉన్న ఒకరు కానీ, టాప్లో ఉన్న ఇద్దరు కానీ, డిపెండ్స్. మోస్ట్లీ 2 ఉండొచ్చు అనేది మనకు వచ్చిన టాక్. ఎందుకంటే కంటెంట్ వీళ్ళు వచ్చిన వాళ్ళలో, ఇక్కడ ఆల్రెడీ హౌస్లో ఉన్న వాళ్ళలో చాలా మంది దగ్గర నుంచి ఎక్స్పెక్టెడ్ కంటెంట్ నిల్ డెస్పరానో. అందరూ సేఫ్ గేమ్, ఫేక్ గేమ్, యాక్టింగ్, ఫేక్ బాండింగ్లు పెట్టుకొని ఇంటెన్షనల్గా చేస్తూ ఉన్నారు. అది క్లియర్లీ విజిబుల్. కాబట్టి ఆల్ బెటరా కొత్తగా వచ్చిన ఎవరైనా కానీ వచ్చి కంటెంట్ ఇస్తూ స్ట్రాంగ్గా చొచ్చుకొని వెళ్ళిపోయి ఎవరిని భయపడకుండా మాట్లాడేవాళ్ళు ధైర్యంగా ఉండేవాళ్ళు బెటరా అంటే ధైర్యంగా ఉండేవాళ్ళే బెటర్. కాబట్టి వచ్చిన వాళ్ళలో కంటెంట్ గారు వారం మొత్తం బీభత్సంగా ఇస్తే 2 నుంచేసి నాన్ స్టాప్గా బయటకు పంపించే అవకాశాలు వెరీ హై. ఇది గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. శ్రీజా దమ్ము రిలేటెడ్ టాపిక్ అయిపోయింది. మధ్యలో లాస్ట్లో 1-2 సార్లు మాట్లాడదు, ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ గురించి మాట్లాడే ముందు ఓటింగ్ 8 మంది నామినేషన్లో ఉన్నారంటేనే గుర్తుపెట్టుకోవాలి మీరు. 6 మందిని దాటిపోయి ఉన్నారు అంటేనే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డబుల్ ఎలిమినేషన్ ఈజ్ ఆన్ ద వే. 6 దాటితే ఏ క్షణమైనా డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. 6 దాటితే ఏ క్షణమైనా డబుల్ ఎలిమినేషను. దాంతోపాటుగా రీఎంట్రీ ఉంది అంటే రీఎంట్రీకి ముందు కానీ, రీఎంట్రీ అయిపోయిన తక్షణం కానీ డబుల్ ఎలిమినేషన్. ఈ 3 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. బిగ్ బాస్ ఏ లాంగ్వేజ్లో అయినా ఇవన్నీ కంటిన్యూ జరిగే ప్రాసెస్. రీఎంట్రీ ఉంది కాబట్టి, రీఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి, మోస్ట్లీ 90% రీఎంట్రీస్ 2 ఉండొచ్చు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా దట్టు 4 వెళ్ళి 1 వీక్ మొత్తం హౌస్లో ఉన్నప్పుడు ఎంత గలీజ్ అయిపోద్ది హౌస్. ఆల్రెడీ ఇంతమంది ఉన్నారు, 14-15 మంది హౌస్లో ఉంటే, వైల్డ్ కార్డ్స్ 6 మంది, వీళ్ళు ఒక 8 మంది, ఇంతమంది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హౌస్లోకి 16-17 మంది 10 మంది అవుతారు. ఫ్రెష్గా మళ్ళీ సీజన్ స్టార్ట్ చేసిన వైబ్స్ వస్తాయి మండే నుంచి. అప్పుడు ఏంటంటే కొంచెం విరక్తి వస్తుంది. అంతమంది కంటెంట్ ఒక్కొక్కరిది 2-3 నిమిషాలు వచ్చేసరికి 45 నిమిషాలు కంటెంట్ అయిపోద్ది. కాబట్టి ఒకరిని కాకుండా ఈ వీక్ 2 ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అట్లీస్ట్ 70 to 80% ఉంది. ఇది జస్ట్ ఏ ప్రిడిక్షన్, జస్ట్ ఏ అనాలిసిస్. కానీ పాసిబిలిటీ ఉంది కాదా అనేది మీరే కామెంట్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు 1-2 వస్తున్నారు, ఆల్రెడీ హౌస్లో ఎక్కువ మంది ఉన్నారు, అండ్ నెక్స్ట్ వీక్ వస్తున్నారు అంటే ఈ వీక్కి పంపిస్తారు. దట్టు పంపించకుండా ఉండకపోవడానికి వాళ్ళు ఏమి ఎరగదీసేటట్టు ఎవడు లేడా. చాలా తక్కువ కంటెంట్ ఇస్తున్నారు. ఓవరాల్ సేమ్ రిపీటెడ్ స్టఫ్ ఇస్తున్నారు, వాంటెడ్గా చేస్తున్న స్టఫ్ ఇస్తున్నారు. కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఉంది. ఇది గుర్తుపెట్టుకుంటే లాస్ట్లో ఫైనల్గా ఎవరు వెళ్ళే ఛాన్స్ వస్తుందని కూడా మాట్లాడతా. ఫస్ట్ బేసిక్గా కళ్యాణ్ టాప్లో ఉన్నాడా లేదా, తనుజ గారు టాప్లో ఉన్నాడా లేదా చెప్తాం. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు రేజ్ చేస్తున్నారంటే బయట సోషల్ మీడియాలో
నన్ను కూడా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ట్రోలింగ్ దేని ప్రకారం జరిగిందంటే, నేను యూట్యూబ్ ఛానల్స్లో చెప్పేటప్పుడు, మన పోల్ అనాలిసిస్లో, ఓటింగ్ అనాలిసిస్లో చెప్పేటప్పుడు తనుజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అని చెప్పాను. కానీ మన కమ్యూనిటీ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, 2,66,000 మంది ఉన్నారు. ఆ కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి స్టోరీస్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. 2,66,000 మంది ఉంటారు. దాంట్లో నేను ఓన్లీ యూట్యూబ్లో దాంట్లో ఓన్లీ బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ మాత్రం ఇస్తుంటా. దాంట్లో నేను పోల్స్ పెడతా ఉంటాను రెగ్యులర్గా ప్రతిసారి. ఆల్మోస్ట్ ఇప్పుడు రీసెంట్గా 2-3 వీక్స్ నుంచి నేను ఎప్పుడైనా పోల్ పెడితే కళ్యాణే టాప్లో ఉంటున్నారు. దాంట్లో 2,66,000 మంది ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు రిలేటెడ్గా టాప్ ఛానల్. దెర్ ఇస్ నో డౌట్ టాప్ ఛానల్ ఉంది, మిగతా వాటికంటే కూడా డబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్. అలాంటి ఛానల్లో అంత పెద్ద పోల్లో కళ్యాణ్ నెంబర్ 1లో ఉన్నాడు అనేది కళ్యాణ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దాని రిలేటెడ్ నన్ను ట్యాగ్ చేసి ట్రోల్ చేస్తున్నారు. నెంబర్ 1 పొజిషన్లో తనుజ ఉంది అన్నప్పుడు ఎలా రా కళ్యాణ్ ఉన్నప్పుడు ఇలా చెప్తావు, వాంటెడ్గా చెప్తున్నావు అనేసి నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు. దానికి క్లారిటీ ఇస్తాను. దాంతోపాటుగా అఫీషియల్గా ఎలా ఉంది, కళ్యాణ కాదా అనేది కూడా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే, ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో టాప్లో కళ్యాణ్ ఉండేది నిజం. కానీ దాన్ని నేను ఎందుకు కన్సిడర్ చేయనంటే, దాంట్లో మల్టిపుల్ ఓట్స్ వేస్తారు. కళ్యాణ్కి వేసిన వాళ్ళే తనుజకి వేయచ్చు, తనుజ వాళ్ళే కళ్యాణ్కి వేయచ్చు, సంజన వారు కళ్యాణ్కి వేయచ్చు. అది ట్రస్టెడ్ కాదు. అంటే కొంచెం పల్స్ తెలుసుద్ది, కానీ 100% పల్స్, 100% జెన్యున్ పల్స్ దాంట్లో రాదు. అందుకని నేను దాన్ని కన్సిడర్ చేయను. అది ప్రాబ్లం. దాంట్లో ఏంటంటే మల్టిపుల్ ఓట్స్ వేయచ్చు. కానీ యూట్యూబ్ ఎందుకు కన్సిడర్ చేస్తానంటే, యూట్యూబ్లో మీ తనుజ ఉంది కాబట్టి అనొచ్చు, మీరు ఏమన్నా అనుకోండి. యూట్యూబ్లో టాప్లో ప్రతి ఛానల్లో తనుజనే ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో తనుజ ఉంది, 99% ఆఫ్ ఛానల్స్లో. ఇది ఎందుకు నేను ట్రస్ట్ చేస్తానంటే, యూట్యూబ్లో ఓన్లీ ఒక్క ఓటు మాత్రమే వేయగలుగుతారు. ఎవరు దీన్ని చీట్ చేయలేరు. ప్రపంచంలో ఎవరు, నో వన్ కెన్ చీట్ యూట్యూబ్ పోల్స్. ఎందుకంటే యూట్యూబ్ పోల్స్ చీట్ చేసే పని అయితే ఎలక్షన్స్లో పొలిటీషియన్స్ భయంకరంగా వాడేస్తారు. వన్ సైడెడ్గా ఎన్ని కోట్లని పెట్టి వాడేయగలరు, వాళ్ళ దగ్గర ఆ కెపాసిటీ ఉంటుంది. దాంతోపాటుగా తనుజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉండడానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడితే తప్ప నెంబర్ 1 పొజిషన్లో ఉండదు. ఎందుకంటే నేనున్న ఎప్పుడు కుదిరితే అప్పుడు ఓటింగ్ పోల్ పెడతా. వాళ్ళకి ఎడ తెలుసుద్ది, వాళ్ళు దాన్ని డబ్బులు పెట్టి పుష్ చేసుకోవాలిగా. యూట్యూబ్లో రివ్యూవర్స్ అందరూ ఎప్పుడు పడితే అప్పుడు పెడతారు. యూట్యూబ్ ఛానల్స్ అందరూ ఎప్పుడు పడితే అప్పుడు బిగ్ బాస్ రిలేటెడ్ పోల్స్ పెడతారు. ప్రతి దాంట్లో ఎలా టాప్లో ఉంటారు, డబ్బులు పెట్టి పుష్ చేయలేరు. అండ్ యూట్యూబ్ మేనేజర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది, యూట్యూబ్ పోల్స్ నో వన్ కెన్ చీట్, ఒక్క ఓటు మాత్రం వేయగలుగుతారు. జెన్యున్గా ఓట్లు పడితేనే ఓట్లు పడ్డట్టు. కాబట్టి 1 ఓటే కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తున్నాను. దీంట్లో టాప్లో ఉంది. అండ్ నాకు క్లారిటీ ఉంది, ఎవరు టాప్లో ఉన్నారో, ఎవరు లిస్ట్లో ఉన్నారో ఒక క్లారిటీ నాకు ఉంటుంది. ఎప్పుడు ఎవ్రీ వీక్ నాకు వచ్చే అప్డేట్స్ నాకు వస్తే దాని రిలేటెడ్గా నేను చెప్తా ఉంటాను. ఇప్పుడు ఏమంటానంటే, ఎవరైతే యూట్యూబ్లో, ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో పాపులర్ ఇదవుతుందో, బాగా షేర్ అవుతుందో, కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, తనుజ కంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అంటున్నాను, దట్ ఈస్ ఫేక్. యాజ్ పర్ మై అప్డేట్స్ దట్ ఈస్ ఫేక్. డిఫరెన్స్ తక్కువే ఉంది, మరి హ్యూజ్ డిఫరెన్స్ లేదు. కళ్యాణ్ కంటే తనుజ గారే టాప్లో ఉన్నారు ఓటింగ్లో. నెంబర్ 1 పొజిషన్లో తనుజ గారు ఉన్నారు. కళ్యాణ్ సెకండ్ పొజిషన్లోనే ఇప్పటికీ స్టిల్ రన్నింగ్ అవుతుంది. ఎందుకు అనేది క్లియర్గా ఒక్కదానికోటి మాట్లాడదాం. ఫస్ట్, తనుజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఎందుకు ఉండాలంటే, ఒకటి, తనుజ గారికి ప్రీ ఎగ్జిస్టెన్స్ ఫ్యాన్ బేస్ ఉంది. 2, ఈ మధ్య కాలంలో బాగానే ఆడుతున్నారు. మొత్తం ఆవిడ చుట్టూ తిరుగుతుంది. నెగిటివ్స్ లేవా అంటే బొచ్చెడు నెగిటివ్స్ ఉన్నాయి. హైపర్ అయిపోతున్నారు, వాళ్ళని అంటున్నారు, వీళ్ళని అంటున్నారు, నోరు ఆగట్లేదు, ఇష్టం వచ్చినట్టు అంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ కంటెంట్ మొత్తం ఆవిడ చుట్టే తిరుగుతుండడం వల్ల టాస్కుల్లో ఈ పర్టికులర్ వీక్లో తాట తీసి వదిలేశారు అనడంలో అతిశయోక్తి కాదు. ఈ పర్టికులర్ వీక్లో 1-2 మిస్టేక్స్ నోరు జారి రాముతో వాళ్ళతో బిహేవ్ చేసింది తప్పించి మిగతా అంత నామినేషన్లో సరిగా మాట్లాడలేదు. అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. మిగతా టాస్కులు మొత్తం అల్లాడిచ్చేశారు. బాగా ఆడుతున్నారు, స్టిల్ ఇప్పటికి కూడా బాగా ఆడుతున్నారు. నేను షాక్ అయ్యే విషయం ఏంటంటే, ఇంకా నేను అప్రిషియేట్ చేసి తీరాల్సిందే తనుజ గారిని అనుకున్న విషయం ఏంటంటే, షీ ఈజ్ ప్లేయింగ్ వెరీ మెచ్యూర్డ్ ఇంటలెక్చువల్ గేమ్. అది కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అర్థమైనది అది కన్నింగ్ గేమ్లో కూడా అనిపించవచ్చు, దాంట్లో తప్పలేదు. అది కన్నింగ్ గేమ్ కూడా అయి ఉండొచ్చు. బట్ షీ ఈజ్ యూజింగ్ బ్రెయిన్. ఎందుకు అనిపించిందంటే, ఈరోజు ఏం జరిగింది, ఇది కొంచెం లెంతీ అనే చెప్తాను చూడండి, మీకు అప్రిషియేట్, మీకు నచ్చుద్ది, మీకు అర్థమవుతుంది నేనేం చెప్పాలనుకున్నాను. ఇప్పుడు లైవ్లో ఒక 15 to 20 minutes బ్యాక్ ఏం జరిగిందో ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తానండి. ఇక్కడ ఇమానిల్ ఏమనుకుంటున్నాడంటే, తనుజ గారితో రైవలరీ కోసం ట్రై చేస్తున్నాడు. కళ్యాణ్ కూడా తనుజతో రైవలరీ కోసం ట్రై చేస్తున్నాడు. అది క్లారిటీ. ఎందుకంటే అందరూ నెంబర్ 1 అంటున్నారు కాబట్టి తనతో ఫైట్ చేసి మనం పొజిషన్ 1కి పోవాలంటే వాళ్ళు అలాగే చేయాలి, తప్పదు. వాళ్ళు ట్రై చేస్తుంటే ఈవిడ ట్రై చేయనివ్వట్లేదు, విచ్ ఈజ్ వెరీ ఇంటలెక్చువల్ గేమ్. అది కన్నింగ్ లాగా కనిపించినా నేనేం అనుకోలేదు. కన్నింగ్ కూడా అనుకోవచ్చు, కన్నింగ్ గేమ్ కూడా అనుకోవచ్చు. కానీ తను నెంబర్ 1లో పొజిషన్లో ఉన్నాడని తనకే హింట్ వచ్చినప్పుడు, తన ఫ్రెండ్స్ అయిన వాళ్ళు నాతో ఫైట్ చేయడానికి చేస్తున్నారు అన్నప్పుడు తను ఎందుకు ఫైట్ చేస్తుంది? ఫైట్ చేయట్లా, స్కోపే ఇవ్వట్లా. ఇప్పుడు 15 minutes బ్యాక్ ఏం జరిగింది తెలుసా? ఇమాన్యుయల్, నాతో నీకేమైనా ప్రాబ్లం ఉందా అని అడిగేసింది ఆవిడే. మాట్లాడడానికి ట్రై చేసింది. ఇమాన్యుయల్, నాకేం లేదురా అంటే, లేదు మాట్లాడకపోయేసరికి ఏం అర్థం కాలేదు, అది ఇది అంటే, లేదురా నాకేమన్నా ఉంటుందా, ఉండింది చెప్పేశాను, నాకే ప్రాబ్లం లేదు, మనం మాట్లాడుకుందాం, నేనే మాట్లాడదాం అనుకుంటున్నానని ఇమాన్యుయల్ కలిసిపోయాడు. కళ్యాణ్ కూడా కలిసిపోయాడు, కళ్యాణ్తో కూడా మాట్లాడింది. సో దట్ ఈజ్
ఈవిడ ఎవరితో గొడవలు పెట్టుకోవాలని లేదు, సేఫ్ గేమ్ ఆడాలని ట్రై చేస్తున్నారు. సేఫ్ గేమ్ ఇన్ ద సెన్స్ ఇష్యూలు క్రియేట్ కాకుండా వచ్చిన టాస్క్లు ఆడదాం, పర్ఫార్మెన్స్ ఇద్దాం, అందరితో పాటు బాగుండాలని ట్రై చేద్దాం, ఎవరైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడదాం, అంతేగాని మనతో రైవలరీ క్రియేట్ చేసుకోవాలని ట్రై చేసే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు అనేసి ఫిక్స్ అయిపోయారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ రైవలరీ క్రియేట్ చేసే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఓటింగ్ తక్కువ ఉండి, పాపులారిటీ తక్కువ ఉండి, వాళ్ళు అప్రిషియేట్ చేసిపోయారు, హింట్లు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు. కానీ ఎవరైతే ఈవిడ కింద కొంచెం దగ్గరగా ఉంటున్నారనేసి హింట్లు నువ్వు తెలిసిందో వాళ్ళతో మాత్రం ఫైట్ చేయట్లేదని నాకు క్లియర్ క్లారిటీ వచ్చేసింది. అస్సలు ఫైట్లు చేయట్లేదు, మీరు గమనించండి, అస్సలు ఫైట్ చేయట్లే. దట్ ఈజ్ వైజ్ గేమ్, అది కన్నింగ్గా కూడా కనిపిస్తుంది. దాంతోపాటుగా ఈ పర్టికులర్ వారంలో టాస్కులు చాలా బాగా ఆడుతుంది. ఆ టాస్క్ని బాగా గట్టిగా అందరికంటే నీట్గా అర్థం చేసుకొని ఎవరి దగ్గర ఎత్తేయడమే భాగంగా పెట్టుకున్నది తనుజ. ఒకటి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హైయెస్ట్ క్యాష్ వచ్చింది కూడా అమ్మాయి దగ్గరే. సో సీజన్ నెంబర్ 1 పొజిషన్ పక్కన పెడదాం. నెంబర్ 2 పొజిషన్లో కళ్యాణ్కి ఈ వారం పెద్దగా కలిసి రాలేదు. కళ్యాణ్కి ఈ వారం కంటెంట్ పెద్దగా లేదు. స్టిల్ హీఈస్ గెటింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్స్. రీజన్, తను ఎక్కడా నోరు జారలేదు. నామినేషన్స్లో ఒకటే మిస్టేక్ చేశాడు తప్పించి మిగతా టైంలో సంజన గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడినా, సంజన గారు ఎలాగంటే అలా అతని సెలబ్రిటీస్ అని అద్దని ఇద్దని మాట్లాడినా, ప్రొఫెషన్ తీసుకొని వచ్చి మాట్లాడినా, కళ్యాణ్ ఎక్కడ నోరు జారకుండా ఒకానొక టైంలో సరిగ్గా మాట్లాడండి బాగోదు అని అన్న తర్వాత ఎక్కడ నోరు జారకుండా సైలెంట్గా పద్ధతిగానే మాట్లాడాడు. దాంతోపాటు ఈ పర్టికులర్ టాస్క్లో వచ్చిన ప్రతిసారి పర్ఫార్మెన్స్, గోలీ సోడా టాస్క్లో బాగా ఆడాడు. మట్టి టాస్క్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. ఓవరాల్గా డబ్బులు కూడా దాన్ని దాచిపెట్టడం, దాన్ని సేవ్ చేయడం, దాన్ని హైడ్ చేసి పెట్టడము, ప్రొటెక్ట్ చేయడం, దాంట్లో సక్సెస్ అయ్యాడు. దాంట్లో యునైటెడ్గా ఉన్నారు, అందరితో బాగున్నారు, ఇవన్నీ బాగుంది, గుడ్. అండ్ ఈ పర్టికులర్ వీక్ కొంచెం డల్ అని చెప్పాలి. కళ్యాణ్కి స్టిల్ ఓటింగ్ పడుతుంది. డల్ అయితే డల్లే, ఎందుకంటే అది కామెడీ టాస్క్ అవ్వడం వల్ల మిగతా వాళ్ళతో యాక్టర్స్కి ఇతనికి డిఫరెన్స్ ఉంది. ఇతను యాక్టర్ కావాలనుకుని వచ్చాడు, కానీ ఎంతకాదని అనుకోవాలని వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ యాక్టర్ అయిన వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు కంటెంట్ ఇవ్వగలరు, ఈ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఏదైనా ఇవ్వగలరు. కానీ కళ్యాణ్ దాంట్లో అటర్ ఫెయిలియర్, ఎప్పుడు చేయలేడు. ఎక్కడ చేయగలుగుతాడు? అతను సైలెంట్గా ఉంటున్నాడు, ఆ క్యారెక్టర్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, సైలెంట్గా ఉంటున్నాడు. నాకు సార్ కూడా ఖచ్చితంగా దాని విషయం అడుగుతారు. అడిగినప్పుడు చెప్తాడేమో, సార్ నాకు యాక్టింగ్ కాదు కదా సార్, నేను ఆ ప్రొఫెషన్ కాదు కదా సార్ అనే అవకాశం ఉంది. స్టిల్ కంటెంట్ అయితే పెద్దగా రావట్లేదు, కానీ ఓటింగ్ మాత్రం పెద్దగా వస్తుంది, గట్టిగా పడుతుంది. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు, ఫస్ట్ పొజిషన్లో రాలేదు. కానీ బీభత్సమైన 20-15% డిఫరెన్స్ కాకుండా జస్ట్ 5 to 6% డిఫరెన్స్లోనే ఫస్ట్ పొజిషన్కి సెకండ్ పొజిషన్కి ఉంది. ఒకప్పుడు ఉన్న డిఫరెన్స్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే తనుజ గారికి కూడా నెగిటివిటీ పెరుగుతుంది. పాజిటివిటీ ఎలా వస్తుందో నెగిటివిటీ కూడా పెరుగుతుంది. బికాస్ ఒకటే గుర్తుపెట్టుకుని, టాప్లో ఉన్న కంటెస్టెంట్కి అందరి నుంచి అటాక్ ఉంటుంది, టాప్లో ఉన్న కంటెస్టెంట్స్కి అందరి పిఆర్ నుంచి అటాక్ ఉంటుంది, టాప్లో ఉన్న కంటెస్టెంట్కి టాప్ 3-4 ఉన్న కంటెస్టెంట్స్ అందరికి సంబంధించిన ఫ్యాన్స్ అటాక్ చేస్తారు. ఎందుకంటే మన కంటెస్టెంట్ వెళ్ళాలి అంటే తనని అటాక్ చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి సివియారిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద. నెగిటివిటీ అన్నీ పెరుగుతూ ఉంటాయి. ఓవరాల్గా చిన్నదాన్ని కూడా పెద్ద చేసి చూస్తాం, అలా జరుగుతుంది. వీళ్ళు 1-2 పొజిషన్లో బిగ్ ఫైట్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ తీసేద్దాం. థర్డ్ పొజిషన్లో దివ్య నిఖిత గారు అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఓన్లీ రీజన్, తను ఆడుతున్నారు, కమ్యూనికేషన్ బాగుంది, ఆర్గ్యుమెంట్స్ బాగున్నాయి. ఈ వీక్లో అందరితో ర్యాపో బాగుంది, మొత్తం చేంజ్ అయిపోయింది. క్వైట్ ఎక్కడా ఎమోషన్ కూడా అవ్వలేదు భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత. అండ్ క్యాష్ కూడా ఎక్కువ సేవ్ చేసుకున్నారు, దొంగతనం చేసినలో పార్ట్ అయ్యారు, అసలు ప్లానింగ్ ఇవ్వడంలో ప్లాన్లో పార్ట్ అయ్యారు. ర్యాపో కూడా అందరితో బాగుంది, గుడ్. ఆర్గ్యుమెంట్స్లో బాగుంది, తర్వాత వచ్చేసరికి నామినేషన్స్లో బాగున్నారు. తను ఆల్మోస్ట్ ఈ వీక్ సేవ్ అని అనుకుంటున్నాను. బట్ కొంచెం డేంజర్ జోన్లో ఉన్నారండి, ఆల్మోస్ట్ సేఫ్. కానీ డేంజర్ జోన్లో ఉన్నారు, వెళ్ళిపోరు, ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. కాబట్టి దివ్య నిఖిత గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఓట్లు వేసుకోండి. ఈవిని పక్కన పెడితే లాస్ట్ 5th పొజిషన్లో 5 పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. దివ్య గారు ఉన్నారండి. మళ్ళీ ఏదైనా అయితే నన్ను అంటారు, నా బాధ అది. లాస్ట్ 5లో ఉండేవాళ్ళు. నెక్స్ట్ వచ్చి సంజన గారు ఉన్నారండి. సంజన గారికి ఇప్పటికీ ఓటు పడుతుంది. ఆవిడ సంపాదించింది ఈ సీజన్లో ఏంటంటే స్ట్రాంగ్ ఓట్ బేస్ సంపాదించారు. చాలాసార్లు నామినేషన్కి వచ్చారు. దాంతోపాటుగా ఆవిడకి జరిగిన ప్లస్ ఏంటంటే, ఈవిడ వచ్చిన ప్రతిసారి ఇమాన్యుయల్తో ఈవిడ క్లోజ్గా ఉండడం, ఇమాన్యుల్ అనే పర్సన్ ఒక్కసారి కూడా నామినేషన్స్కి వచ్చి తర్వాత 6 సార్లు నామినేషన్కి రాకుండా ఉండడం వల్ల, ఈవిడ క్లోజ్గా ఉన్న ఇమాన్యుల్ వల్ల, క్లోజ్గా ఉన్న ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఇమాన్యుల్కి వేయలేనప్పుడు ఎవరికి వేస్తారు? ఇమాన్యుల్కి అత్యంత క్లోజ్గా ఉన్న మమ్మీ సంజనానే, కాబట్టి ఆవిడకే ఓట్లేస్తారు. అలా ఈవిడికి స్ట్రాంగ్ బేస్ వచ్చింది. ఆవిడ బేసు ఇమాన్యుల్ బేసు యాడ్ అయ్యి ఆవిడకి స్ట్రాంగ్గా ఓట్ బేస్ ఫస్ట్ నుంచి కంటిన్యూగా పడతానుంది. ఆవిడ 4th పొజిషన్లో కంటిన్యూ అవ్వడానికి 1 and only రీజన్, 3rd నుంచి 4కి పడిపోయారు. దానికి రీజన్ ఏంటంటే ఈ వీక్ మొత్తం నెగిటివ్ కంటెంట్ వచ్చింది, చాలా నెగిటివ్ కంటెంట్. నాకు తెలిసి కళ్యాణ్ ఎప్పుడైతే నామినేట్ చేశాడో ఆవిడని ఇండైరెక్ట్గా స్ట్రెస్లో తోసేశాడు అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ స్ట్రెస్లో ఎక్కువైపోయింది ఆవిడకి. ఎందుకంటే హైదరాబాద్ ఇచ్చి మీరు అప్పటి నుంచి గుడ్డు దొంగత నుంచి కింద పడిపోతున్నారు చూసుకోండి అని చెప్పడం, ఇలాంటి నెగిటివ్ కంటెంట్ రావడం, నెగిటివ్గా నాకు సార్ వచ్చి కూడా 1-2 వీక్స్ విమర్శించడం, ఇటు వల్ల ప్లస్ ఆవిడ టాప్ 5 దాకా ఉండాలి, టాప్ 5 దాకా ఉండాలనేసి చాలాసార్లు ఇమాన్యుల్తో అంటుంది.
కాబట్టి ఆవిడకి ఆ స్ట్రెస్లో ఉన్నారు. అయ్యో ఎలిమినేట్ అవుతానని స్ట్రెస్ అండ్ భయంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్లస్ కంటెంట్ ఇవ్వట్లేదని హైపరాది నాగార్జున సార్ ఎవరు అందరూ అదే అంటున్నారు, కంటెంట్ లేదు మీ నుంచి, కంటెంట్ లేదు అనడం వల్ల ఈ వారం కంటెంట్ కోసం ట్రై చేస్తున్నట్టుగానే ఆ గొడవలన్నీ ఉన్నాయి. ఇందాక బాత్రూమ్ గొడవ కావచ్చు, కళ్యాణ్తో ఆ గొడవ కావచ్చు, తనుజ గారితో ఆ గొడవ కావచ్చు, దాంతోపాటు దివినికిత గారితో గొడవ కావచ్చు. దివినికిత గారిని ఒకనొక టైంలో ఒక మాట అంటారు, ఆవిడతో మాట్లాడాలంటే అట రోడ్ రోలర్ పడ్డట్టు పైన పడతారనే పాయింట్, కొంతమంది రోడ్ రోలర్ పడ్డట్టు అంటున్నారు కానీ ఆవిడని రోడ్ రోలర్ అనలేదు అంటున్నారు. ఇప్పుడు పందిలాగా అంటే పందే అంతే. ఎవరినైనా ఇప్పుడు నన్ను అరే ఉడాల్ పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నానంటే నన్ను పిచ్చోడు లాగా అంటే పిచ్చోడు అన్నట్టే, అంతేగాని పిచ్చోడు లాగా అన్నట్టే అది కాదు. నువ్వు ఇంటెలిజెంట్ లాగా కనపడుతున్నట్టు ఇంటెలిజెంట్ అని తీసుకుంటాం పాజిటివ్గా, ఇంటెలిజెంట్ తెలివైనోడు లాగా ఉన్నావు అంటే తెలివైనోడనే, తిక్క లిస్ట్ లాగా ఉన్నాడు తిక్కలోడనే. రోడ్డు రోలర్ పైన పడుతుంది అనే మాట ఖచ్చితంగా బాడీ షేమింగ్ లాగా నాకైతే అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపిస్తుందో లేదు, అది తప్పు. అది ఎపిసోడ్లో వేస్తారో లేదో తెలియదు కానీ అలాంటివి కొన్ని నోరు జారి అనేస్తున్నారు ఆవేశంలో. ఆ స్ట్రెస్ అయితే కనిపిస్తుంది సంజన గారిది. చూడాలి, ఈ వారం పాజిటివ్ ఎపిసోడ్స్ ఆవిడ ఏం లేవు నా దృష్టిలో. ఆల్మోస్ట్ అన్ని రకాలుగా గొడవలు వేసుకుంటారు, అంతా నెగిటివ్ స్టఫే ఉంది. దట్ ఈస్ ఫర్ షూర్. ఆవిడ పక్కన పెడదాం, 4th పొజిషన్లో ఉన్నారు. దయచేసి ఓట్లు వేసుకోండి. షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. తర్వాత బాధపడితే అర్థం కాదు. అది నా పర్సనల్ వార్నింగ్, మీ అందరికీ ఓట్లు వేసుకోండి. లాస్ట్ 4లో ఉన్న వాళ్ళు రీతు, రీతు, రమ్య, రాము, సాయి. లాస్ట్ 4. రీతు చౌదరి గురించి చెప్పాలంటే ఆవిడ పాపం టాస్కుల్లో ఆడాలనే ఎంతూజియాజం ఎంత చూపిస్తుందంటే, ఆ బలం చూపించే టాస్క్లో మడ్ టాస్క్లో కూడా దాంట్లో కూడా ఆడడానికి వెళ్తానని కూడా వేసుకున్నది. ఇంట్రెస్టింగ్గా నేను వెళ్తానని, దాంతోపాటు డబ్బులు అనేసి అందరిని అడగతాను ఉంది, రిక్వెస్ట్ చేస్తాను, అన్ని దొంగతనం ఒక్క సెకండ్ ఖాళీ లేకుండా దొంగతనం కోసం ట్రై చేస్తాను ఉంది. నామినేషన్స్లో బాగా మాట్లాడింది. ఇప్పటికీ ఫుల్ యాక్టివ్గా హౌస్లో ఉంటుంది, కంటెంట్ వస్తుంది. డెమాన్ పవన్ కూడా నామినేషన్ లేడు. ఆల్మోస్ట్ షీఈస్ గెటింగ్ గుడ్ ఓట్స్ అని చెప్పాలా, కానీ స్టిల్ షీఈస్ ఇన్ డేంజర్ జోన్. నాకు తెలిసి కొంచెం సేఫ్ లాగా కనపడుతున్నారు కానీ ఓట్లు వేసుకోండి, వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పక్కన పెడదాం. లీస్ట్ 3 గురించి గట్టిగా మాట్లాడుకుందాం. లీస్ట్ 3లో రాము రాథోడ్, రమ్య, సాయి. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ 60-70% ఉంది. బికాజ్ రీఎంట్రీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి, వాళ్ళు వస్తున్నప్పుడు హౌస్లో ఎక్కువ మంది ఉంటారు, అది గలబ అవుతుంది, కంటెంట్ కూడా ఎవరు రాదు. కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్లో జరగాలి. మళ్ళీ 1-2 వీక్స్ తర్వాత మళ్ళీ ఇంకో డబుల్ ఎలిమినేషన్ జరిగితేనే అది దానికి ప్రాపర్ ఉంటుంది. 2-3 డబుల్ ఎలిమినేషన్ దాకా వస్తాయి ఈ సీజన్లో. ఇప్పటికీ ఒక్కటి కూడా జరగలేదు. ఎందుకంటే ఒక్కటి జరిగితే ఆ వీక్లోది వీళ్ళు మళ్ళీ రాబోతున్నారు రీఎంట్రీ కాబట్టి, ఒక్కటి కూడా జరిగినట్టు కాదు. ఇంకొక 2-3 డబుల్ ఎలిమినేషన్ జరిగే స్కోప్ ఉంది. ఎందుకంటే హౌస్లో అంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ వీక్ జరగాల్సిందే. 8 మంది వైల్డ్ కార్డ్స్ వచ్చినారు కాబట్టి, 8 మంది నామినేషన్లు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు రాము రాథోడ్ పరిస్థితి, ఇప్పుడు నెక్స్ట్ ఉండేది రమ్య గారికి ఏంట్రా అంటే, రమ్య గారు ఈజ్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్, అది మాత్రం మర్చిపోవద్దు. కానీ ఆవిడ సిచ్యువేషన్ ఏంటంటే, ఆవిడకి యూట్యూబ్ ఛానల్స్ 3 ఉన్నాయి, వాళ్ళ అక్క వాళ్ళు పాపులర్, ఈవిడ పాపులర్, నెగిటివ్ ఆర్ పాజిటివ్ భయంకరమైన పాపులర్ సోషల్ మీడియాలో కాబట్టి, అమ్మాయి కాబట్టి అందంగానే ఉంటారు కాబట్టి ఆవిడకి ఓటింగ్ ఏదో ఒక సోర్సెస్లో పడే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. దాంతోపాటుగా ఆవిడ సంబంధం వచ్చినప్పుడు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తున్నారు, గట్టిగా ఆడుతున్నారు, కమిట్మెంట్ ఇస్తున్నారు, అవన్నీ జరుగుతున్నాయి. సో వీటి రకంగా ఆవిడైతే సేవ్ అవుతారా అనే డౌట్. వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే కొంచెం డేంజర్ జోన్ తక్కువ అనుకుంటున్నా, కొంచెం, కానీ డేంజర్ జోన్లో ఉన్నారు. ఆవిడకి ఈ వారం ఖచ్చితంగా నెగిటివ్ వీక్ ఈవిడ కూడా. ఎందుకంటే ఆవిడ స్ట్రెంత్ ఫిజికల్ టాస్క్లు ఏం పెట్టలేదు. ఆవిడ స్ట్రెంత్ కామెడీ కాదు, ఆ కామెడీ రిలేటెడ్ టాస్క్ బెటర్. ఆ కామెడీ ఆవిడ చేయడంలో భయంకరమైన ఫెయిల్యూర్ అయిపోయారు. ఆవిడ ఏం మాట్లాడట్లా, సైలెంట్గా ఉన్నారు. దట్ ఈజ్ నెగిటివ్ ఆల్మోస్ట్ ఈ వీక్ అంతా. స్టిల్ ఈవిడ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈవిడ ఉంటే బాగుంటుందని బిగ్ బాస్ టీమ్ అనుకుంటారు. చూసే ఆడియన్స్ కూడా కాంట్రవర్సీ వస్తుందనే ఉద్దేశం ఉంటుంది. దట్టు ఆవిడ ఎదురు వెళ్ళింది కుంభస్థలాన్ని కొట్టాలని తనుజ ఎదురుగా వెళ్ళింది కాబట్టి తనుజకి హేటర్స్ అందరూ కూడా ఈవిడ ఉంటే తనుజాని చూసుకోవాలా, తనుజకి ఒక సీన్ ఉంది, తనుజ ఓవర్ చేస్తుంది, మనం చూసుకోవాలా అనేసి ఈవిడికి వేసే అవకాశం ఉంటుంది. ఆ ఛాన్సెస్ ప్రకారం కూడా స్టిల్ షీఈస్ గెటింగ్ ఒక రకమైన ఓట్లు పడుతున్నాయి. బట్ డేంజర్ జోన్లో ఉండడం ఆవిడ పక్కన పడతాం. లీస్ట్ 2లో ఉండే వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎవరు? మన రాము అండ్ సాయి ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, వెరీ హై. ఒకరైతే సాయి ఖచ్చితంగా వెళ్ళిపోతాడు నాకు అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే అస్సలు 0 కంటెంట్, మనోడు ఆల్మోస్ట్ డల్ అయిపోయాడు. మనోడు చేసిన ఓవర్ కాన్ఫిడెన్స్ థింగ్ ఏంటంటే ఇమ్యూనిటీని యూజ్ చేసుకోకపోవడం. ఇమ్యూనిటీ యూజ్ ఉండుంటే మనోడు ఈ వారం సేవ్ అయి ఉన్నాడు. ఇమ్యూనిటీ యూజ్ చేసుకోకపోవడానికి కారణం ఫర్దర్గా ఎక్కువ వారాలు ఉండిపోదాం అనే ఆశతో ఇమ్యూనిటీ వాడుకోకుండా నెక్స్ట్ వారాలకు వాడుకోవచ్చని సేవ్ చేసుకున్నాడు ఇమ్యూనిటీని. ఇప్పుడు నామినేషన్లో ఉండి డేంజర్ జోన్లో ఉన్నాడు. ఎందుకంటే కంటెంటే లేదు, తన గెటప్ సెట్ కాలేదు పాపం, తన కామెడీ చేయలేకపోతున్నాడు. టాస్క్లు ఆడతానని ప్రతిసారి అంటున్నాడు కానీ టాస్క్లు ఆడే స్కోప్ ఎవరు ఇవ్వట్లా. అండ్ వచ్చిన టాస్క్లు, ఆ చెప్పుల టాస్క్లు వాటిలో ఇట్లో అదేం పెద్ద టాస్క్. చెప్పుల టాస్క్లో నువ్వు 7 అడుగులు పెట్టి నువ్వు ఓటేస్తాడు, అదేం పెద్ద టాస్కా?
దాంతోపాటుగా వాటర్ ఊసే టాస్క్లో నువ్వు ఎంత దూరం వాటర్ వేసినా చిన్నప్పుడు ఏదో ఆడుకుంటూ ఉండదు, ఎంత దూరం పోద్ది అని పిల్లకాయలు. అలా ఆటలాగా అలాంటి ఆటల్లో ఏం పర్ఫార్మెన్స్ చేస్తే ఏం స్కోప్ వస్తుంది? ఈ పర్టికులర్ వీక్లో కామెడీ చేస్తే ఇమానుయల్ అనే పర్సన్ కామెడీ ముందు ఎవరి కామెడీ పనికి వస్తుంది? ఎవరి కామెడీ అనే పనికి వస్తుంది? ఎవరి కామెడీ పనికిరాదు. కాబట్టి ఎలివేట్ అవ్వట్లే ఎవరు. ఇమానుయలే ఎలివేట్ అవుతున్నాడు. ఇమానుయల్దే కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇన్ని వారాల నుంచి అన్ని ఒకడే ఎంత కామెడీ చేయగలుగుతారు. అలాంటిది వీళ్ళందరూ ఇమానుయల్ ముందు చూడలేకపోతారు, ఇమానుయల్ ముందు వర్కౌట్ అవ్వట్లేదు. కాబట్టి వాళ్ళందరికీ ఓటింగ్ తక్కువ పడుతుంది. తన కంటెంటే లేదు. హీఈస్ ఇన్ డేంజర్ జోన్. అండ్ నెక్స్ట్ ఉన్న రాము రాథోడ్ ఆల్సో ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఎందుకంటే లాస్ట్ వీకే డేంజర్ జోన్కి వెళ్ళాడు. ఈ వీక్ అసలు లేదు కంటెంట్. ఈ టీంలో ఉన్నాడు, డబ్బులు తీసుకుని ఆ టీంకి వెళ్ళాడు, ఆ టీంలో డబ్బులు తీసుకుని ఒక టాస్క్ పర్ఫార్మెన్స్ లేదు, ఒక టాస్క్లో ఆడింది లేదు, ఒక టాస్క్లో పెద్దగా మాట్లాడింది లేదు, నోరు తెరవట్లేదు. ఒకటి సింపతి ఏమొచ్చిందంటే, అయ్యో తనుజ గారు ఎందుకు ప్రతిసారి ఇతని మీద అరుస్తారు అనే పాయింట్లో కొంత పుష్ వచ్చింది. కానీ అంతకుమించి అతని నుంచి ఏ పుష్ లేదు. కాబట్టి దీస్ టూ ఆర్ ఇన్ డేంజర్ జోన్. రమ్య గారు ఆల్సో డేంజర్ జోన్. వీళ్ళ ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోతారు. మోస్ట్లీ వీళ్ళిద్దరు అబ్బాయిలు వెళ్ళే అవకాశం ఇప్పుడు ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఒకరే అయితే సాయి శ్రీనివాస్ హై ఛాన్సెస్ 99% వెళ్ళిపోతారు. ఇంకేదైనా ఉంటే మాధురి గారు ఏమన్నా సాయి శ్రీనివాస్ మాధురి గారు కూడా ఆవిడకి ఒక పవర్ ఉంది చూసారు, ఆ పవర్ వెనక్కి తీసుకున్నారు. ఒకవేళ ఈ వీక్ బాగా ఆడారు, ఆవిడ బాగున్నారు, ఇక ఆ పవర్ వచ్చేటట్టు చేశారు అనుకో శనివారం, అది ఎవరికైనా వాడతారా అని అడిగే అవకాశం ఉంది. ఆవిడ ఖచ్చితంగా సాయి శ్రీనివాస్కి వాడరేమో అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయనకి ఈవిడికి పడదు. మేబీ ఏమన్నా మా వైల్డ్ కార్డ్స్ అని వాడొచ్చాము. లేకపోతే వాళ్ళు బిగ్ బాస్ టీం ఏం చేయొచ్చు అంటే, ఏంద్రా ఉడాలగడికి ఏం బ్రెయిన్ రా, అందుకు కదా రాను లైక్లు 25,000 లైక్ వస్తాయి. లైక్ కొట్టు మా ఇప్పుడు చెప్పే పాయింట్, లైక్ కొట్టి తీరాలా, మామూలు కూడదు. ఈ పాయింట్ ఇప్పుడే స్ట్రైక్ అయింది. మాధురి గారి దగ్గర ఎలిమినేషన్ ఉంది, సో ఎలిమినేషన్ సేవ్ చేయొచ్చు అనేది రిటర్న్ తీసుకున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ బాగా ఆడితే ఒకవేళ మీకు వస్తాయన్నట్టు చెప్పారు నాకు సార్ లాస్ట్ టైం. ఇప్పుడు బాగా ఆడారు కాబట్టి, లీడర్గా సక్సెస్ అయింది కాబట్టి, లీడర్గా గెలిచారు కాబట్టి, అండ్ ఇందాక దాక్కునే టాస్క్ ఆడితే దాక్కునే దాంట్లో లాస్ట్ దాకా దొరకకుండా ఉండింది ఆవిడే. కాబట్టి ఆవిడికి మళ్ళీ రిటర్న్ ఇస్తే శనివారం అది వాడొచ్చు ఈ వారం అని చెబితే, అలా చేయాలి అనుకుంటే బిగ్ బాస్ టీం ఏం చేస్తారంటే, లాస్ట్ 2లో సింగిల్ ఎలిమినేషన్ అయితే లాస్ట్ 2లో ఎవరిని పెడతారంటే రమ్య అండ్ సాయిని పెడతారు. రమ్య అండ్ సాయిని పెడితే ఖచ్చితంగా ఆవిడ రమ్యకి వాడేస్తారు, ఎందుకంటే రమ్య క్లోజ్ కాబట్టి. అప్పుడు సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతాడు. లేదు అంటే రమ్య అండ్ రాము రాథోడ్ని పెట్టచ్చు. అప్పుడు రమ్యకి వాడితే రాము రాథోడ్ వెళ్ళిపోవచ్చు. కానీ సాయినే పెట్టే అవకాశం, సాయి వెళ్ళిపోయే అవకాశం ఉంది. డబుల్ ఎలిమినేషన్ పెట్టాలంటే ఫస్ట్ ఓటింగ్లో లీస్ట్ ఉన్న వాళ్ళని శనివారం ఎలిమినేట్ చేస్తే సాయి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇద్దరిని రాము రాథోడ్ రమ్యని పెడితే రమ్యకి ఆవిడ వాడితే రాము వెళ్ళిపోతాడు. ఇలా ఆవిడ వర్షన్ కూడా క్లారిటీ ఇచ్చా. రేపు ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తా. చాలా మాటలు దాచిపెట్టాను అనమాట. ఇన్ని రోజులని ఈ రోజు మొత్తం చెప్పేస్తే రేపు ఏం చెప్తాం. సో దీస్ 5-6 ఆర్ ఇన్ డేంజర్ జోన్. ఓట్లు వేసుకొని కాపాడుకోవడానికి ట్రై చేయండి మామ. ఓట్లు నేను మాట్లాడే విధానం, నా ఎఫర్ట్స్, నేను చెప్పే పాయింట్స్ కొంచెం లాజికల్గా మంచిగానే చెప్తున్నాను అనేది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం 9 లక్షలు అవ్వాలి. లాస్ట్లో నేను చెప్పిన పాయింట్ ఒకటి చెప్తా. వీళ్ళందరికీ గడ్డు కాలం రావడానికి వైల్డ్ కార్డ్స్కి వన్ అండ్ ఓన్లీ రీజన్, బిగ్గెస్ట్ రీజన్, వీళ్ళు బాండ్స్ గురించి గట్టిగా స్ట్రెస్ చేసి ముక్కులు వెళ్ళిపెట్టి చెప్పడం వల్ల, వీళ్ళు వచ్చి మనం చెప్పాం కాబట్టి బాండ్స్ పెట్టుకోకూడదని బాండ్స్ పెట్టుకోకుండా ఉండడం వల్ల, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టెన్స్ ఫ్యాన్ బేస్, ఓట్ బేస్ ఉండి ఆల్రెడీ హౌస్ మేట్స్ అందరికి ఓట్లు పడే వాళ్ళు ఉన్నారో, వాళ్ళతో వీళ్ళ బాండింగ్ లేకపోవడం వల్ల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా వీళ్ళకి ఓట్లు ఇట్లా ఫ్రెండ్షిప్ పెట్టుకుంటే వాళ్ళైనా కొంత వేస్తారు. స్టార్టింగ్లోనే వచ్చి వీళ్ళు ఏం చూసేయాలా, అందం చూసేయాలా, బాడీ బిల్డర్ చూసేయాలా, కంటెంట్ చూసేయాలా, స్టార్టింగ్లో ఏం కంటెంట్ ఇస్తారు పాపం. అలా బాండింగ్ పెట్టుకోవాలంటే ఇంకేమైనా ఓట్లు పడే, మేమే వచ్చి బాండింగ్లు పెట్టుకోకూడదు అనేసి బిల్డప్ ఇచ్చిన తర్వాత వీళ్ళు పెట్టుకోలేకపోతుంది. అది కూడా ఒక బక్కబడింది వీళ్ళకి. అంతే మామ, బాయ్. ఆల్రెడీ ఇది కూడా స్టార్ట్ అయింది. ఓయమ్మ ఏంది ఇంతలేంతింది, సారీ మామ, బాయ్.